అష్టలక్ష్మిల్లో వరలక్ష్మీదేవికి ప్రత్యేకతమైన స్థానం ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమనే శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. మరి ఆ శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. వరలక్ష్మి వ్రతం రోజు ఉదయమే లేచి స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి జగన్మాత వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడం మన సంప్రదాయం. ఇంటిని మామిడి తోరణాలు, బంతి పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. గుమ్మానికి పసుపు కుంకుమలతో బొట్లు దిద్దాలి. ముందుగా పసుపుతో గణపతిని చేసి పూజించి కలశంలోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తర్వాత అధాంక పూజ చేయాలి. దాని తర్వాత అష్టోత్తర శతనామ పూజతో నామాలు చదివి ధూపదీప నైవేద్యాలను, తాంబూలాలను సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇవ్వాలి. తోర గ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. పిండి వంటలు, పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి చివరిగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువుకు తాంబూలం సమర్పిస్తూ ఆమెను మహాలక్ష్మిగా భావించి వాయనమివ్వాలి. 5 ముత్తైదువుల కాళ్లకు పసుపు రాసి తాంబూలం అందించి ఆశీర్వాదం తీసుకోవాలి.